ఒక్క సీట్ వచ్చిన బీజేపీ 2011లో ఈసారి 77 సీట్లు గెలిచారు 2021లో. సో దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో చూద్దాం ఈసారి ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందని మనకు ఫైనల్ లిస్ట్ మనకు తెలిసిపోతుంది. దీన్ని బట్టి టీఎంసీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని ఒక అంచనాకి మనం రాబోతున్నాం. ఎనీవే అంత పెద్ద డిఫరెన్స్ ఉండొచ్చు, ఈ ఒపీనియన్ పోల్ నుంచి అంత పెద్ద మార్పు రాకపోవచ్చు. కానీ మీరు చెప్పినట్లు ఆ 90 లక్షల మందిని తీసేశారు అక్కడ, ప్లస్ ఈ ఓవైసీ వాళ్ళ పార్టీ ఎంట్రీ అండ్ బీజేపీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఎందుకు పెడుతున్నారు. మతువా కమ్యూనిటీ ఓట్స్ ఉన్నాయి, 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళు హిందువులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర పెద్ద ఇష్యూ ఉండే లాస్ట్ టైం. వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదని చెప్పి సిఏఐ కింద వాళ్ళు బీజేపీ వ్యతిరేకంగా ఓటేస్తారు 2024 ఎలక్షన్లో. ఈసారి వాళ్ళని స్ప్లిట్ చేయడానికి మమతా బెనర్జీ ట్రై చేస్తుంది. కొంతమంది లీడర్ని ఆమె అక్కడ ఉంచుకున్నారు. కానీ వాళ్ళ దాంట్లో ఈ 1 కోటి మందిలో అట్లీస్ట్ ఒక 70 లక్షల మంది బీజేపీకి ఓటేస్తే ఈసారి అక్కడ కూడా ఒక 20 నుంచి 30 సీట్ల డిఫరెన్స్ రావచ్చు. అయితే ప్లస్ పాయింట్స్ చెప్పారు, టీఎంసీకి ప్లస్ పాయింట్స్ చెప్పారు, మైనస్ పాయింట్స్ కూడా కొన్ని ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం. ఎస్ఐఆర్ కుడ్ బి ఎ ఫ్యాక్టర్, లా అండ్ ఆర్డర్, మహిళల భద్రత ఇవన్నీ ఉన్నాయి. ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఆ ఫ్యాక్ట్ అనేది అసలు వెస్ట్ బెంగాల్లో పనిచేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వరుసగా 3 సార్లు చేసింది ఆమె, ఇప్పుడు 4వసారి ఉంది. ఈ అంశాలన్నీ కూడా ఏమైనా ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా ఉందా, ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉందని మీకు అనిపిస్తుంది? మమతా బెనర్జీ ఏం చేస్తుందంటే యాంటీ ఇన్కంబెన్సీని ఎమ్మెల్యేల మీద తోసేసింది, మార్చేసింది. నా పైన ఆరోపణ లేదు, ఎమ్మెల్యేల మీద ఆరోపణ అని చెప్పి 74 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది. యంగ్ ఓటర్స్, యంగ్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చారు. అది కూడా చాలా మంది డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, పొలిటిక్స్ ఒక్కటే కాకుండా స్పోర్ట్స్ నుంచి, కొంతమంది మ్యూజిక్ నుంచి, కొంతమంది సినిమా నుంచి, వీళ్ళందరూ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన 126 కాన్స్టిట్యున్సీలను చూడండి, స్పెషల్లీ కల్కటా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలో ఆమె క్యాండిడేట్స్ని మార్చలేదు. దాంట్లో కొంతమంది 5 సార్లు, కొంతమంది 6 సార్లు గెలిచారు. వాళ్ళని రీటైన్ చేసుకున్నారు మమతా బెనర్జీ. ఎందుకంటే ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ ఉంటుంది, వాళ్ళు పార్టీకి చాలా లాయల్, వాళ్ళని పార్టీని తీయకూడదని. అదే టైంలో అభిషేక్ బెనర్జీ వీళ్ళని యంగ్స్టర్స్ని తీసుకురావాలని చెప్పి ఆయన చేసిన ఒక మూవ్ ఇది, 74 మందిని మార్చారు. సో ఆమె ఏమి ఆడుకుంటుందంటే గేమ్, ఇప్పుడు లాస్ట్ టైం బీజేపీ చేసిన ఒక పెద్ద తప్పు, మమతా బెనర్జీని పర్సనలీ అటాక్ చేశారు. మీకు గుర్తుండే దీదీ అని చెప్పి మోదీ గారు. ఈసారి బీజేపీ చేయట్లేదు. బీజేపీ ఏం చేస్తున్నారంటే ఆమె కరప్షన్ ఛార్జెస్, ఆమె మీద ఉన్న ఆరోపణలు కాకుండా టీఎంసీ లీడర్స్ కరప్షన్ కూడా తీసుకొచ్చాం. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కానీ మిగతా దాంట్లో లా అండ్ ఆర్డర్ మీరు మాట్లాడారు, అన్ఎంప్లాయ్మెంట్. కానీ అక్కడ బెంగాల్లో ఒక సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే బెంగాలీ అస్మిత. అంటే ఇప్పుడు మన తమిళనాడులో చూస్తాం, తమిళ్ అంటే ఐడెంటిటీ బీజేపీ వ్యతిరేకంగా వాడుతున్నారు. అది అంటే బీజేపీ చూడండి అంత పార్టీ కాదు ఇది. గుజరాతీ వాళ్ళు మహబూబా మైత్రా ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసిన, చాలా పెద్ద డ్యామేజ్ చేసింది. ఎందుకంటే భవానీపూర్ మమతా బెనర్జీ పోటీ చేస్తుంది, దాంట్లో ఎంత గుజరాతీ పాపులేషన్ ఉంది అక్కడ. సో మా మహబూబా మైత్రా వచ్చి గుజరాతీలందరూ దొంగలు అది అని చెప్పారు. దాంతో వాళ్ళకి అపాలజీ ఇష్యూ చేయాల్సి వచ్చింది టీఎంసీకి. మేము సారీ వీ డోంట్ కమ్ విత్ ఆ వ్యూస్ అని చెప్పి అపాలజైజ్ చేశారు. కానీ డ్యామేజ్ జరిగింది డెఫినెట్గా. సో అక్కడ బెంగాలీ అస్మిత, బెంగాలీ వాళ్ళు బీజేపీ వస్తే రేపు ఫిష్ మేము తిననియరు, నాన్ వెజ్ తిననియరు అని చెప్పి పెద్ద ఆమె ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అండ్ బెంగాలీస్ వర్సెస్ అవుట్ సైడర్స్, అది ఇంకోటి. బీహార్ నుంచి, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇక్కడ బీజేపీ వాళ్ళు చేర్చుకున్నారు, అది అని చెప్పి పెద్ద ఇష్యూ చేస్తున్నారు. బట్ అదొక డెస్పరేట్ మూవ్ ఉండొచ్చు లాస్ట్లో. ఎందుకంటే ఎప్పుడు అందరు అంటారు, అది ఈ లాస్ట్ రెఫ్యూజ్ ఆఫ్ ఎ స్కౌండర్లు ఏంటంటే బేసిక్లీ వాళ్ళ పేట్రియాటిజం మీద, రిలీజియన్ మీద తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసుకొని చూడండి మన వైపు వీళ్ళు అటాక్ చేస్తున్నారు, బెంగాలీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు వచ్చి మోదీ, అమిత్ షా వచ్చి చేస్తున్నారు. సో మీరు నన్ను కాపాడుకోండి అని చెప్పి మమతా బెనర్జీ అప్పీల్ అన్నమాట. బెంగాలీస్ అస్మితకి అప్పీల్. కానీ అంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలుసు, పాసిబ్లీ ఇల్లిటరేట్ కొంచెం మంది, చాలామంది ఉంటారులే, వాళ్ళు దీంతో ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. కానీ నార్మల్ ఎడ్యుకేటెడ్ బెంగాలీకి తెలుసు ఏం జరుగుతుంది అక్కడ. మమతా బెనర్జీకి ఇప్పుడు సిపిఎం, కాంగ్రెస్తో సంబంధం లేదు. ఆమెకు తెలుసు వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి. వాళ్ళిద్దరు కలిసి 5% ఓటు కూడా లేదు. కానీ డెఫినెట్గా న్యూసెన్స్ వాల్యూ ఉందంటే ఉంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ కొన్ని సీట్లలోనే కొన్ని ముస్లిం ఓట్స్ తీసుకెళ్తారు, క్యాండిడేట్స్ కూడా పెట్టారు వాళ్ళు. ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది సార్? అన్ని వాళ్ళు ఇద్దరు అంతే స్ప్లిట్ ఈసారి. దే ఆర్ నాట్ కాంటెస్టింగ్ టుగెదర్. సిపిఎం, కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తున్నారు. సో అది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి సీట్లు ఎట్లయినా రావు, పోటీ చేసి చూద్దాంలే అని చెప్పేసి
ఎందుకంటే వాళ్ళు కేరళలో ప్రాబ్లం ఉంది. కేరళలో బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ చూడండి బెంగాల్ వీళ్ళిద్దరు బాయ్ ఇక్కడ వచ్చేమో కొట్లాడుతున్నారు, ఇదేంటి అని చెప్పి అడిగారు. సో దానికోసం వీళ్ళు కావాలని చెప్పి సపరేట్గా పోటీ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్. ఎట్లయినా సీట్లు రావు, చూద్దాం మనం లక్ ఏమైనా వస్తే మనకి ఏదో ఒక 2 సీట్లు వచ్చే మంచిదే కదా. సో మమతా బెనర్జీకి ఉన్న మెయిన్ థింగ్, అండ్ డెఫినెట్లీ మమతా బెనర్జీ వెల్ఫేర్ స్కీమ్స్ చాలా మటుకు పనిచేసింది. అది సేమ్ లైక్ మహారాష్ట్ర ఆర్ మధ్యప్రదేశ్. ఆమె చాలా మటుకు డబ్బులు అది ఇది పంచిపెట్టింది, ఎస్పెషలీ ఉమెన్ మైనారిటీస్కి, స్టూడెంట్స్ అన్నింటిలో. అండ్ ఆఫ్ కోర్స్ ఈ చెప్తారు భద్రలోక్ కమ్యూనిటీ ఓబీసీ వాళ్ళకు కూడా చాలా మటుకు ఆమె సహాయం చేస్తుంది. సో వెల్ఫేర్ స్కీమ్ ఇస్ మమతా బెనర్జీస్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఆమెకి ఇంకేం లేదు అక్కడ, డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఫ్రీ ఇవ్వడమే ఉంటుంది అంతా అన్నమాట. అది ఆమెను కూడా తప్పట్లేదు. మనం మహారాష్ట్రలో చూసాం, బీహార్లో చాలా మటుకు పనిచేసింది అది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ ఎలక్షన్ ముందు చేశారు, అక్కడ కూడా పనిచేసింది. అది హర్యానాలో చేశారు, అక్కడ పనిచేసింది. ఢిల్లీలో చేశారు, సిస్టమ్ అలాగే ఉందన్నమాట. సో ఆమె ఒక మెయిన్ ఏమంటే బెంగాలీస్ అంటే టీఎంసీ అంటే బెంగాల్. ఇది ఆమె ఒక నెరేటివ్ని కంచుకోటలాగా బిల్డ్ చేసి ఆ నెరేటివ్ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.